దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ మొదలైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ఏరియాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగియనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే 102 లోక్సభ స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ రిజర్వులు ఉన్నాయి. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 16.63 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్ల పురుషులు, 8.23 కోట్ల మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. దాదాపు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. యాభై శాతం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది. వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వెల్లడించింది. 4627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5208 స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీంలు, 2028 వీడియో సర్వేలెన్స్ టీంలు, 1255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసింది. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇవాళ జరగనుంది. దాదాపు 21 రాష్ట్రాల్లో తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో కూడా 102 లోక్సభ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ఏరియాలో మాత్రం సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగియనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే 102 లోక్సభ స్థానాల్లో 73 జనరల్ ఉన్నాయి, 11 ఎస్టీ ఉన్నాయి, 18 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. ఈ విడతల మొత్తము 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. వీరి భవిత్యాన్ని 16.63 మంది ఓటర్లు తేల్చనున్నారు. అయితే 16.63 మంది ఓటర్లలో 8.40 మంది పురుషులు కాగా 8.23 ఓట్లు మహిళలుగా ఉన్నారు. మొత్తము 11,371 మంది థర్డ్ జెండర్లు కూడా ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. 35,67,000 మంది తొలిసారిగా కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 102 లోక్సభ స్థానాల్లో ఏదైతే పోలింగ్ జరగనుందో ఈ రోజు జరగబోయే ఈ కన్సర్న్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో మొదటిసారిగా కూడా 35,67,000 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసము దాదాపు 1.87 లక్షల పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీగా కేంద్ర బలగాలను కూడా మోహరించింది. దాదాపు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. అయితే 50% కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. తొలి దశ పోలింగ్ కోసము మొత్తము 361 మంది ఎన్నికల పరిశీలకులను కూడా నియమించింది ఈసీ. వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. దాదాపు 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్ లో 5,208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీంలు కూడా
ఏర్పాటు చేశామని ఈసీ వెల్లడించింది. 2028 వీడియో సర్వైలెన్స్ టీంలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కూడా ఈసీ వెల్లడించింది. 1255 వీడియో వ్యూయింగ్ టీమ్స్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 85 ఏళ్ల వయసు దాటిన దాదాపు 14,14,000 మంది వృద్ధులకు 13,89,000 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 102 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 5,000 పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళల విధులు నిర్వహించనున్నారు అని ఈసీ వెల్లడించింది. 1000 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు కూడా నిర్వహిస్తారని కూడా ఈసీ వెల్లడించింది. తొలి విడత పోలింగ్ నిర్వహణ కోసము 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, 1,00,000 వాహనాలు కూడా వినియోగిస్తున్నారు. అయితే తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్ లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2 సీట్లకు కూడా ఈ రోజు పార్లమెంట్ సీట్స్ కి ఎలక్షన్ ఈ రోజు పోలింగ్ జరగనుంది. మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరిలో ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో ఈ రోజు ఒక్కొక్కటే ఉన్నాయి సీట్స్. అక్కడ ఈ రోజు పోలింగ్ జరగనుంది. మణిపూర్ లోని 2 లోక్సభ స్థానాలకు కూడా తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి 2 దశల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్సభ స్థానాలుండగా తొలి విడతలో 8 చోట్ల 40 సీట్లున్న ఓవరాల్ గా బీహార్ లో 40 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. బీహార్ లో 4 చోట్ల తో పాటు బెంగాల్లో 42 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్న చోట బెంగాల్లో 3 చోట్ల తొలి విడతగా కూడా పోలింగ్ జరగబోతోంది. అస్సాంలోని 5, ఛత్తీస్గఢ్ లో 1, మధ్యప్రదేశ్ లో 6, మహారాష్ట్రలో 5, రాజస్థాన్ లో 12, జమ్మూ కాశ్మీర్ లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్ జరగనుంది. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజు పోలింగ్ జరగబోతోంది. అలాగే తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లో 950 మంది దాదాపుగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68,000 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లో 12 స్థానాల నుండి 114 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్ లోని 5 స్థానాల్లో 58 మంది బరిలో దిగారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ రోజు మొదటి ఫేజ్ లో 102 లోక్సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.